శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. మనకి చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. చాలా మంది బుక్స్ చదువుతుంటారు, పవిత్ర గ్రంథాలు చదువుతుంటారు, పెద్దల ప్రవచనాలు వింటూ ఉంటారు. అనేక సందేహాలు చుట్టుముడుతూ ఉంటాయి. ఏమిటంటే, మానవుడు తన జీవిత యాత్రని ముగించేసే టైంలో తెలుస్తుందా, అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నాను, చివరి క్షణం, స్వామి శరణం, అయిపోతున్నాను, ఈ జీవుడు వెళ్ళిపోతున్నాడు శరీరాన్ని వదిలేసి అనేది తెలుస్తుందా అంటే ఇది ఒక సందేహం అన్నమాట. తెలుస్తుందా క్వశ్చన్ మార్క్. కానీ తెలుస్తుంది. ఎలాగూ? నాకు థిక్కెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్, బాల్య స్నేహితుడు, బాగా క్లోజ్ అనమాట. వాడు నాకు రీసెంట్గా వాడు కలిశాడు. వాడు వేరే చోట ఒక చోట జాయిన్ చేస్తున్నాడు. వచ్చాడు, నేను వెళ్తూ ఉన్నాను, కనపడ్డాడు. రే అని పిలవగానే వచ్చాడు. రే ఏందిరా అది ఇది అని మాట్లాడుకున్న తర్వాత, రే ఈ విధంగా జరిగిందిరా అన్న. ఏం జరిగిందిరా? హార్ట్ అటాక్ వచ్చిందిరా, స్టెంట్ వేశారు. అదేందిరా నీకు హార్ట్ అటాక్ రావటం ఏందిరా, ఎక్సైజ్ బాడీ కదా, నీకు హార్ట్ అటాక్ రావటం ఏందిరా అన్న. జరిగింది చెప్పాడు. ఏం చెప్పాడు? ముందుగా వాడు ఏంటంటే ఒక ఉద్యోగం చేస్తాడు, అక్కడ చాలా మంది ఉన్నారు. వాడేదో చేసినప్పుడు ఆయాసం వచ్చిందిట. ఆయాసం వచ్చి పడిపోయాడు. ఎందుకు చెబుతున్నానంటే, మనకి జీవుడు వెళ్ళిపోయేటప్పుడు లేక వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ బయటికి వస్తుంది. ఒక సందేహం, నిజంగా వస్తుందా రాదా? రెండు, చనిపోయినట్లు తెలుస్తుందా లేదా? ఇది ఈ సందేహం ఈ వీడియోతో మీకు కూడా క్లారిటీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఏమిటి అంటే, వాడికి హార్ట్ అటాక్ వచ్చింది, ముందు ఆయాసం వచ్చింది, పడిపోయాడు, మంచిలు అంటూ కళ్ళు మూసాడు. మూసిన తర్వాత వాడికి తెలుస్తూ ఉంది ఇక్కడి నుంచి ఏదో దిగిపోతుందిట. ఇక్కడ రాక దిగినప్పుడు వాడికి అర్థమైపోయింది అయిపోయాను అని. అప్పుడు వాడికి ఒక సీను కనపడుతూ ఉంది. ఏమిటి అంటే, వాడి శవాన్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పడుకోబెట్టారు. పడుకోబెడితే వాడి భార్య పిల్లలు ఏడుస్తున్నారు. మా నాన్న చనిపోయాడని పిల్లలు, మా ఆయన చనిపోయాడని భార్య. ఇక అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, బాధపడుతున్నారు. వీడు వెళ్ళి వాళ్ళకి చెప్తున్నాడు, నేను చనిపోలేదు, బతికే ఉన్నాను అని. అదేంది? ఆత్మ వాళ్ళని పట్టుకొని ఊపుతున్నాడంట. ఊపి చెప్తున్నాడు, నేను చనిపోలేదు, బతికే ఉన్నాను అని మొత్తుకుంటున్నాడంట. వాళ్ళకేమి ఇది కాల. ఏంటది? ఆత్మ వాళ్ళని పట్టుకొని ఊపి చెప్తున్నాడు. వీడికంతా కనిపిస్తుందిట, ఊహేం కాదు. స్ట్రోక్ వచ్చింది, పడిపోయాడు, చనిపోయాడు. ఆత్మ బయటకు వచ్చి చెప్తూ ఉన్నాడు. వాళ్ళు నమ్మటం లేదంటే వాళ్ళకి అసలు తెలియదు. ఆత్మ మనని పట్టుకుంది అనుకో, సపోజ్, మనకు తెలియదు కదా. అలా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళేంది ఎంత చెప్పినా నమ్మట్లేదు అని గింజుకుంటున్నాడంట వీడు. ఆత్మ గింజుకుంటుంది, అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంతలో వీళ్ళకి చెప్పాల్సిందే అని చెప్పి ఎందుకో ఇలా అని లేవబోయినట్టు ఒక జర్క్ వచ్చింది బాడీలో. వెంటనే ఆ సీన్ అంతా పోయింది. అంటే ఆత్మ వచ్చి బాడీలోకి ప్రవేశించింది. కళ్ళు తెరిచి చూశాడు. చూడగానే పక్కన అందరూ ఉన్నారు, అంబులెన్స్ ఎక్కిస్తున్నారు, తీసుకెళ్తున్నారు. ఈ మధ్య టైంలో ఇదంతా జరిగింది. అరే ఇందిరా ఇలా జరిగింది అనుకున్నాడు. కానీ వాడికి అర్థమైంది, చనిపోయాము, మరలా బతికాము అని అర్థమైంది. అంటే నేనేం చెప్పానంటే, ఒరేయ్, నువ్వు ఏనాడో చేసుకున్న పుణ్యం, మీ భార్య పిల్లలు చేసుకున్న పుణ్యం, దేవుడు మరలా నిన్ను బతికిచ్చాడు అంటే నిజమేరా? నాకు అర్థమైంది ఆ విషయం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనపడింది వాడికి సీన్. అంటే ఆత్మ ఉన్నది. మనిషి ప్రయాణం ముగిసిపోయే ముందు తెలుస్తుంది. ఎస్, క్లోజ్ అయిపోతున్నాం, జీవుడు బాడీని వదిలేయబోతున్నాడు అని తెలుస్తుంది. దీన్ని బట్టి అర్థమైన సత్యం అంటే మన పవిత్ర గ్రంథాల్లో చెప్పింది, మన పెద్దలు చెప్పింది నిజము అని నాకు అర్థమైంది. సిచ్యువేషన్ చూడండి,
ఇక్కడి నుంచి ఇక్కడికి దిగింది, వాడికి సీన్ కనపడుతుంది. ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఆ శవాన్ని పనుకోబెట్టారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అంత. లేదు నేను చావలేదు మీరు ఏడవద్దని ఆత్మ మొత్తుకుంటుంది. చూడండి, దేవుడి సృష్టి అలా ఉంటుంది. ఆత్మ ఉన్నది, మమకారం చంపుకోవాలి. మనం ఎందుకు వచ్చాము తెలుసుకోవాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కక్షలు, కార్పణ్యాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, రకరకాలు అవన్నీ వదిలేసి ఆధ్యాత్మికతతో మన దైనందిన జీవితం గడుపుతూ కొద్దిగా సమయం ఆధ్యాత్మికతలో గడిపామనుకోండి చాలు. ఇక మంత్ర సాధన చేసేవాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. భక్తి మార్గము, మంత్ర మార్గము, యోగ మార్గము ఏదైనా సరే చక్కగా మన జీవితంలో ఉన్నత స్థితులకు వెళ్ళడానికి తోడ్పడుతుంది. చూడండి, ఆత్మ బయటికి రావటం అంటే చనిపోయే ముందు తెలుస్తుంది అన్నది మాత్రం ఈ విషయాన్ని బట్టి అర్థమైంది. వాడే నాకు అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. నేను ఇంకా తిట్టా, అరే నాకెందుకు చెప్పలేదు, నేను వచ్చేవాడిని కదరా, కనీసం ఫోన్ అన్న చేసిన ఎవరన్నా నేను వచ్చి చూసేవాడిని, ఎందుకు చెప్పలేదురా, హాస్పిటల్కి వచ్చేవాడిని కదా అన్న. ఎందుకులే బాధ పెడతాము అందరిని అని అనిపించిందిరా, ఏం చేస్తాం లేరా, అట్లా జరిగిపోయింది అంటే చెప్పే. దేవుడి దేవుళ్ళు బతికావు, ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ నీ దైనందిన జీవితం ఉద్యోగం చేసుకుంటూ జాగ్రత్తగా పిల్లల్ని ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్ళరా, చదివిచ్చి బాగా అని చెప్పాను. నాకు తెలిసింది. ఇక మా పిచ్చేపాటి మేమేదో ఫ్రెండ్స్ కాబట్టి మాట్లాడుకుంటూ ఒక గంటన్నర గడిపాం. తర్వాత వస్తాను అని చెప్పి నేను వచ్చేసాను. చూడండి, మనిషి వెళ్ళిపోయే ముందు, చనిపోయే ముందు తెలుస్తుంది, మరియు ఆత్మ బయటికి వస్తుంది అంటాం నిజం. ఈ సిచ్యువేషన్ బట్టి నాకు తెలిసింది ఏంటంటే, అంతా విన్న తర్వాత అదే. మామూలుగా నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు, కొన్ని చోట్ల చదివాము బుక్స్ లో, కొంతమంది చెప్పారు ఆత్మ 14 రోజులు అక్కడే ఉంటుంది కాబట్టి మనం కర్మకాండాలు చేసి వారిని సాగనంపుతాము ఆ కర్మకాండాల ద్వారా అని. మన హిందూ ధర్మశాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం ఆ కర్మకాండాలు చేసి వారిని సాగనంపుతాం. కానీ ఆ ఆత్మ మనకి కనపడదు. సరే, కొంతమంది అస్ట్రల్ బాడీ అన్నారు అనుకోండి, ఓకే, అస్ట్రల్ బాడీ అనుకోండి. ఆత్మ మనకి కనపడదు, కానీ అక్కడే ఉంటుంది, తిరుగుతుంది అన్నది ఈ విషయాన్ని బట్టి అర్థమైనది. సత్యము గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మ ఉన్నది, చనిపోయే ముందు తెలుస్తుంది. వాడు అదే చెప్పాడు. ఒక్కసారి వాళ్ళకి ముట్టుకున్న వాళ్ళు ఎంటలేదురా, ఏంది ఎనరు, నేను చనిపోలేదు అని చెప్పడానికి ఉలిక్కిపడి లేచానరా, జర్క్ ఒకటి వచ్చింది అంతే. అంటే ఆత్మ వచ్చి మళ్ళీ బాడీలో చేరిపోయింది. వీడికి మెళుకు వచ్చి చూశాడు, చూడగానే వీడిని అంబులెన్స్ ఎక్కిస్తున్నారు. మనకి పెద్దలు చెప్పింది, మన పవిత్ర గ్రంథాలు చెప్పింది సత్యం. ఆత్మ ఉన్నది, డిసైడ్ అంతే. సరే, వేరే 100 మంది 100 అనుకొని మనకు అనవసరం, ఆత్మ ఉన్నది అంతే. సిచ్యువేషన్ బట్టి అర్థమైంది. మీకు కానీ మీ స్నేహితులకు కానీ ఇటువంటి అనుభవాలు జరిగి ఉన్నా మీరు దయచేసి కామెంట్ రూపంలో మెయిల్ ద్వారా తెలియచేయండి. తెలుసుకుందాం, అందరూ తెలుసుకుందాం. మనం సాధారణ మార్గంలో ఉన్నాం కాబట్టి ఇటువంటి సందేహాలు తీర్చుకోవాలి. ఆత్మ ఉంది, చనిపోయే ముందు తెలుస్తుంది, ఇది డిసైడ్. ఈ విషయాన్ని బట్టి 1000 మందులు వాడుతున్నాను రా, చూడు ఎంత ఎక్సర్సైజ్ బాడీ, నీకు తెలుసు కదరా, బాగా జిమ్ చేసేవాడు, రన్నింగ్ చేసేవాడు, మంచి పర్సనాలిటీ. అటువంటిది చూడండి, దైనందిన జీవితం మానవుడిగా పుట్టిన తర్వాత జరుగుతూ ఉంటాయి. వాటిని లీవిట్ పక్కన పెట్టండి, మీ సాధన మీరు చేసుకోండి. చక్కగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి ట్రై చేయండి. దాంతోపాటు మీ జీవితంలో కూడా ఆటోమేటిక్గా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. వచ్చాము, వెళ్ళిపోయేలోపు కక్షలు, కార్పణ్యాలు, తన్నుకోటాలు ఇవన్నీ ఎందుకు పక్కన పెట్టి చక్కగా మంచి మార్గంలో ఉంటూ మంచిగా జీవిస్తూ మీకు ఇష్టమైన దేవతా దేవుణ్ణి పూజిస్తూ, ఇక మంత్ర మార్గంలో ఉన్న వాళ్ళంటే మంత్రం చేసుకుంటూ మంచి ఉన్నత స్థితిలోకి వెళ్తూ ఉంటారు. భక్తి మార్గం, యోగ మార్గం, ఏ మార్గం ఇష్టమైతే ఆ మార్గం, మీకు ఇష్ట దేవుడు, కులదేవత, కులదేవుణ్ణి ధ్యానిస్తూ చక్కగా, ఒకవేళ వారి మంత్రం ఉపదేశం ఉంటే ఆ మంత్రం జపం చేసుకుంటూ మీరు చక్కగా మంచిగా మంచి స్థితిలోకి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.